ఆయన విశాఖపట్నం ఎంపీగా పోటీ చేశారు. అవును. ఆ విశాఖపట్నం ఎంపీ పరిధిలో 7 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉంటాయి, అంతే కదా. దాంట్లో గాజువాక ఒకటి. అవును. గాజువాకలో పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే అభ్యర్థి, జేడీ లక్ష్మణ ఎంపీ అభ్యర్థి. ఆ నియోజకవర్గం ఓట్లన్నీ లెక్కేసిన తర్వాత జేడీ లక్ష్మణ గారు మాకు ఎంపీగా కావాలని, పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా వద్దన్న వాళ్ళు 10,080 మంది. అంటే మాకు ఎమ్మెల్యేగా కూడా పనికిరాడు పవన్ కళ్యాణ్ అని, మాకు ఎంపీగా జేడీ లక్ష్మణ్ కావాలని జనసేనకి పడిన ఎమ్మెల్యేకి పడిన ఓట్ల కంటే ఎంపీగా జనసేన ఎంపీగా పడిన ఓట్లు 10,080 ఓట్లు ఎక్కువ. ఆయన కూడా అన్ని పార్టీలు తిరిగారు కదా. ఎక్కడ తిరిగారండి? పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళారు, ఒక పార్టీ అనుకున్నారు. ఒక పార్టీ. టీడీపీ దగ్గరికి వెళ్ళలేదా? నాకైతే తెలియదు. ఆయన చేరింది మాత్రం జనసేన పార్టీలో ఒకటే నాకు తెలుసు. పోటీ చేసిన జనసేన పార్టీ టికెట్ మీద. ఆ తర్వాత ఎన్నికలు రాలేదు, అది పరిస్థితి. ఓకే. ఈరోజు సొంత పార్టీ పెట్టుకున్నారు. ఒకటి, ప్రజాస్వామ్య దేశంలో మనం మామూలుగా ఒక పార్టీ పెడుతున్నారంటే మనం మామూలుగా ఏం ఆలోచిస్తాం? పార్టీ సిద్ధాంతాలు ప్రజలకి తెలియాలి, ఆ పార్టీ సిద్ధాంతాలు ఏంటి, అది మనకెంతవరకు ఉపయుక్తం ఉంటాయనే విషయం ఆలోచిస్తారు ప్రజలు. ఆ తర్వాత వాళ్ళు ఎంతవరకు కథన రంగంలో వాళ్ళు దిగగలరు, వాళ్ళకున్న సత్తా ఏంటి, వాళ్ళు ఎంతవరకు ఆ క్యాండిడేట్కి ఎంతవరకు అంత సత్తా ఉంది, ఇవన్నీ కూడా ఆలోచిస్తారు, అంతే కదా. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పడిన దాదాపుగా 8 ఏళ్ళు 9 ఏళ్ల తర్వాత అధికారంలో, 10 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చింది పార్టీ ఏర్పడిన తర్వాత. సో సబ్జెక్టు కరెక్షన్ నాకు కొంచెం. సో అలాంటప్పుడు ఏ ప్రాతిపదికన ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు ఉన్నప్పుడు పార్టీని పెట్టారని అనుకోవాలి ఆయన? ఏ ప్రాతిపదిక పెట్టినంటే పార్టీలు పెట్టడానికి ప్రాతిపదిక ఏమీ ఉండదు కాబట్టి పార్టీ పెట్టే ఒక రోజు ముందర ఆయన ఒక సదస్సు నిర్వహించారు. మీ ఆలోచనలు నాతో పంచుకోండి. ఓకే. నేను ముఖ్యంగా జేడీ లక్ష్మణ్ గారు వదిలేసిన జనసేన పార్టీకి ఇప్పుడు జేడీ లక్ష్మణ్ గారు పెట్టిన పార్టీకి మధ్యలో వ్యత్యాసం చూపిస్తాను. మీ ఆలోచనలు నాతో పంచుకోండి అని సదస్సు పెట్టారు. దాదాపు 150 మంది దాకా వచ్చారు, అందులో నేను కూడా వెళ్ళాను. మీరు ఏం చెప్దాం అనుకుంటున్నారో అందరికీ మైక్ ఇచ్చారు, నా టర్న్ వచ్చింది, నేను చెప్పాను. ప్రత్యేక హోదా అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కీలకమని ఆయన ముందే చెప్పారు. ప్రత్యేక హోదా అనేది ఆంధ్రప్రదేశ్కి కావాలి అని. నా దగ్గర ఒక చిన్న ఆలోచన ఉంది. ఇందులో ఒక పార్టీ పోరాడితే కష్టము, ప్రజలందరినీ కలుపుకొని ప్రజలందరినీ గొంతుకు వినిపించేందుకు ప్రతి ఒక్కరూ ఈ అంశం మీద మాట్లాడాలి. కాబట్టి ప్రతి ఒక్కరూ ఏ పనిలో ఉన్నా సరే తమ ఆకాంక్ష తెలిపేందుకు ఒక బ్యాడ్జీ పెట్టుకోవాలి అని ఈ బ్యాడ్జీ నేను ఇవ్వడం జరిగింది. వండర్ఫుల్ ఆలోచన అని చెప్పి మరుసటి రోజు ఆయన పార్టీ లాంచ్ చేశారు. పార్టీ లాంచ్ చేసిన 3వ రోజు ఆయన ప్రజలందరికీ అప్పీల్ చేశారు, మీరు ఏ పార్టీ కన్నా ఓటేసుకోండి, కానీ ఏ పార్టీ అయితే ప్రత్యేక హోదా కోసం పోరాడదో దానికి ఓటేనని ప్రతిజ్ఞ చేయండి. జాతీయ జెండా అంటే గణతంత్ర దివోత్సవం 26 జనవరి రోజున మీ ఊళ్ళో మీ గ్రామాల్లో ఏ పార్టీ అయితే ప్రత్యేక హోదా కోసం పోరాడదో దానికి నేను ఓటు వేయను అంటే అన్ని పార్టీల మీద ఒత్తిడి పెంచిన వాళ్ళు అవుతారు. ఎవరైతే ప్రత్యేక హోదా బ్యాడ్జీ పెట్టుకొని ప్రత్యేక హోదా కోసం పోరాడతా అని నాయకుడు ప్రతిజ్ఞ చేస్తాడో వాళ్ళకే ఓటేస్తానని మీరు ప్రతిజ్ఞ చేయండి. మంచి ఆలోచన. ఇదే ఆలోచన పవన్ కళ్యాణ్కి 2015 నుంచి చెప్పాను. రానీడే ఎవరిని దగ్గరికి, ఎందుకు రానివాడు? జేడీ లక్ష్మణ గారిది సొంత పార్టీ ఇది. ప్రజలు ఆ చెప్పే ఆలోచనలు స్వీకరించి అమలు చేసే దిశగా ఆయన వెళ్తున్నారు. పవన్ కళ్యాణ్ది సొంత పార్టీ కాదు, అందుకనే సలహా సూచనలు స్వీకరించాడు, అందుకనే నాయకులను ఏమని కలవడు. సలహా సూచనలు స్వీకరిస్తే ఏం చేయాలి? ఈ సలహా సూచన బాగుంది, 10 మందితో మీటింగ్ పెట్టారండి, సావునండి ఆయన చెప్తున్నది బాగానే ఉంది కదా మనం అమలు చేయాలంటారు. యజమాని ఊరుకోడే, ఇది కేవలం బినామీ. ఓకే. యజమాని ఈడ్చి చంపుతాడు ఒకటి. ఈ పార్టీ బలోపేతం చేద్దంటే నువ్వు బలోపేతం చేసే కార్యక్రమం ఎందుకు చేస్తున్నావు అని. అందుకనే పవన్ కళ్యాణ్ ఎప్పుడైనా చెప్తూ ఉంటాడు ఒక మాట, నాకు దయచేసి సలహా సూచనలు ఇవ్వకండి, నాకు సలహా సూచనలు ఇవ్వకండి. నేను ఎందుకు చెప్తాడంటే అమలు చేసే శక్తి ఆ అర్హత ఆయనకు లేదు. పార్టీ అని కాదు, ఎట్లా అమలు చేస్తాడు? మీరు ఎంత మంచి సలహా చెప్పండి, ఎట్లా అమలు చేస్తాడు? ఆయన అమలు చేయలేడు కదా. అందుకనే నేను ముఖ్యమంత్రి కాను అని అన్నారు ఆయన. అరే పార్టీ అని కానప్పుడు ఎట్లా అంటాడండి? పార్టీ అని కాదు, ఏం చెప్తాడు? టీడీపీ పార్టీ పెట్టి 40 సంవత్సరాలు అయింది, మనం పెట్టి 10 సంవత్సరాలు అయింది, వాళ్ళ సీనియర్స్ వాళ్ళకి అవకాశం ఇవ్వాలి అంటాడు. మరి ఆ బుద్ధి జ్ఞానం, పార్టీ పెట్టిన రోజుకే వాళ్ళకి 30 సంవత్సరాలు కదా, నీకు పార్టీకి 30 ఇస్తే వాళ్ళకి 60 కదా. ఎప్పుడైనా సరే వాళ్ళు నీకంటే 30 సంవత్సరాలు సీనియరే కదా. మరి నువ్వు పార్టీ ఎందుకు పెట్టావు? ఏడవనా పార్టీ పెట్టావు నువ్వు? వాళ్ళు మనకంటే 30 ఏళ్ళు సీనియర్లు, వాళ్ళు సీనియర్లు, వాళ్ళకి అవకాశం ఇవ్వాలంటే నువ్వు గాడిదలు కాయడానికి పార్టీ పెట్టావా నువ్వు? సరే, జేడీ గారి గురించి మాట్లాడదాం. సో వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న వ్యత్యాసం చెప్తున్నా. జేడీ గారిది సొంత పార్టీ, పవన్ కళ్యాణ్ది బినామీ. అందుకే నేను సలహా స్వీకరిస్తున్నా. ఏమన్నారు? నేను నా పార్టీ కాదు ఇది ప్రజలలో నుంచి పుట్టిన పార్టీ. ఎవరైనా సరే వచ్చి మీకేం కావాలో చెబితే అది ఆమోదయోగ్యమైతే చట్టపరంగా
దాన్ని అమలు చేయడానికి మేము కృషి చేస్తామంటున్నారు. లోక్సత్తా కూడా అట్లాగే కనిపించింది మొదట. లోక్సత్తా నాకు తెలిసి ఇటువంటి కార్యక్రమం జేడీ లక్ష్మణ్ లాంటి నాకు ఆలోచనలు ఇవ్వండి అని ఆయన చెప్పినట్టు నాకైతే గుర్తులేదు. ఆయన కూడా ప్రజల్లోంచి వచ్చాం మనం, ప్రజల పార్టీ ఇది. సో మన ఐడియాలజీ కూడా ఇట్లాగే ఉంటుంది. సో మీరు ఏదైనా మాట్లాడచ్చు, ఏదైనా చేయొచ్చు. సో లోక్సత్తా సంబంధించి నాకు తెలిసినంత వరకు నాకైతే బెస్ట్ ఎగ్జాంపుల్ అండి. నేను ఒక ఆలోచన చెప్తే రెండో రోజున ఆయన ప్రకటించారు. ఆయన ప్రతిదీ మీరు ఆలోచన చెప్తే ఓకే ఓకే అని వినటం కాదు, నోట్ చేసుకుంటారు. నోట్ చేసుకుని మీ స్పీడ్కి వెళ్తుంటే ఒక్క నిమిషం ఆగండి అని రాసుకుని నెక్స్ట్ చెప్పండి అంటారు. దట్ ఈస్ ద క్వాలిటీ ఆఫ్ ఎ లీడర్. ప్రజలతో కలిసి వాళ్ళ సమస్య ఏంటి అనేది రాసుకుని దాని మీద ఇంటికి వెళ్ళిన తర్వాత స్టడీ చేసి దానికి ఏం చేయాలని ఆలోచిస్తారు. 2019లో ఎలక్షన్స్లో పోటీ చేశారు కదా ఆయన. 2019లో చేశారు. 2019లో ఎలక్షన్స్కి సంబంధించి ఫలితాలు వచ్చినాయి, అయిపోయింది. 4.5 ఏళ్ల తర్వాత పార్టీ స్థాపిద్దామన్న ఆలోచన రావడాన్ని ఏ రకంగా చూడాలంటారు ఇక్కడ? ఆయన 2020 వరకు జనసేన పార్టీలో ఉన్నారు. 2020 జనవరి వరకు 6 నెలల వరకు ఉన్నట్టున్నారు. ఆ తర్వాత కరోనా వచ్చింది, 1 సంవత్సరం 2 సంవత్సరాలు కరోనా పోయింది. ఆ తర్వాత పార్టీ పెట్టాలంటే దానికి కావాల్సిన నిధులు, పార్టీ పెట్టిన తర్వాత దాన్ని మెయింటైన్ చేయాల్సిన ఖర్చు, ఇవన్నీ ఉంటాయి కదా. అవును. బహుశా నాకు తెలీదు కారణం ఏంటో. అవన్నీ బేరీ చూసుకుని ఎన్నికలు ఆయన దగ్గర ఉన్న కొద్దిపాటి డబ్బుతో ఎన్నికలు మనం ఏడాది పత్రికలో చదివాను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే ఆయన చేత పార్టీ పెట్టిస్తున్నారని చెప్పి చెప్తున్నా కదా. ఆయన ఏమంటున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక హోదా కోసం పోరాడకపోతే ఆయనకు ఓటు వేయకండి అంటున్నారు. ఆయన జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ప్రత్యేక హోదా కోసం పోరాడకపోతే ఆయనకు ఓటు వేయను అని ప్రజలని 26వ తారీఖు నాడు జాతీయ జెండా సాక్షిగా ప్రమాణం చేయమంటున్నారు, ప్రతిజ్ఞ చేయమంటున్నారు. 10 లక్షల మంది వస్తే అభినవ ఆంధ్రప్రదేశ్ రూపకర్త జేడీ లక్ష్మణ్ గారు. ప్రజలు 10 లక్షల మంది వస్తే నాకు నా నాయకుడే గెలవాలి అనే భావన కాకుండా నా రాష్ట్రం బాగుపడాలి, నా పిల్లలు బాగుండాలి, నా రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలి అని ప్రజలలో ఒక ఆలోచన వచ్చి జాతీయ జెండా దగ్గర ఆయన వచ్చి గనక ప్రతిజ్ఞ చేస్తే అంతకు మించిన మార్పు మరొకటే ఉండదు. కాబట్టి మీరు బాగా ఆకర్షితులవుతున్నారు జేడీ పార్టీ. ఆలోచనలు నచ్చినాయి నాకు. అది అందరూ అమలు చేయాలి. జేడీ గారు ఏం చెప్తున్నారు, ప్రత్యేక హోదా కోసం అందరూ పోరాడాలంటున్నారు. నేను పోరాడతాను, నేను చేస్తాను, నా ఒకటేమంటలా. నువ్వు ఎవరికైనా ఓటేసుకో, కానీ ఆ ఓటేసే పార్టీని పోరాడమని అడుగు అంటున్నారు. బాగుందన్నారు. ఎందుకు బాగలేదనాలి నేను అంటే ఇప్పుడు నన్ను ఏమన్నానంటే వైఎస్ఆర్సీపీ అనలిస్ట్ అంటారు. ఒక ప్రభుత్వ పాఠశాల నాడు నేడు బాగోలేదని ఎవరు అన్నట్ల. ఎందుకు అంటలేదు? ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళ పని ఏంటి అంతసేపు విమర్శించారు. అది కాదు కదా. ఇప్పుడు జేడీ లక్ష్మణ్ గారు నాడు నేడు బాగుందన్నారు, ఆయనని వైసీపీకి అంటగట్టారు. నాడు నేడు నిజంగా బాగుందా లేదా చూద్దాం. పాఠశాలలో, ప్రభుత్వ పాఠశాలలో నిరుపేద పిల్లలు అంటే మారుమూల గ్రామాల్లో వాళ్ళు జిల్లా హెడ్ క్వార్టర్స్ కూడా ఇంటర్మీడియట్ డిగ్రీ అప్పుడే చూస్తారు వాళ్ళు. అప్పుడు దాకా అంటే అనుభవం ఉంటుంది, కానీ అక్కడ వెళ్ళి వచ్చి చదువుకోవడం అనేది జిల్లా కార్యాలయం చూడడం అంటే ఇంటరో డిగ్రీకో వస్తారు వాళ్ళు. అటువంటి పిల్లల్ని జిల్లా హెడ్ క్వార్టర్ దాటించి, రాష్ట్ర హద్దులు దాటించి, దేశ హద్దులు దాటించి ఐక్యరాజ్య సమితిలో మీరు ప్రసంగింపచేశారంటే నీ తెలుగు రాష్ట్ర పిల్లలు అంత ఇది చేశారంటే నువ్వు మెచ్చుకోవాల్సిన బాధ్యత నీకు ఉందా లేదా? మరి ఎందుకు నాడు నేడు తప్పు కనపడుతుంది మీకు? నాకైతే ఓకే. హాస్పిటల్స్లో విషయంలో కూడా అదే, ఆరోగ్యశ్రీ హాస్పిటల్స్ చాలామంది ఏమంటారు, ఈవెన్ జేడీ లక్ష్మణ్ గారు ఒకదాని అమ్మ ఒడిని నేను వ్యతిరేకిస్తున్నా అన్నారు. నేను సమర్థిస్తా. అమ్మ ఒడిని ఎందుకు సమర్థిస్తానంటే పేదలు పిల్లలు చేతికి రాగానే చదువు మానిపించేసి కూలి పనికి పంపించి నువ్వు డబ్బులు తీసుకురా కుటుంబంలో కష్టం అవుతుంది అంటారు. అమ్మ వాడు చదువు మానిపించొద్దు, ఆ డబ్బులేవో నేను ఇస్తా, వాడు సంపాదించే డబ్బులు, కూలి పని చేసి సంపాదించే డబ్బులు నేను ఇస్తాను, వాడిని చదువుకోని అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకు అప్రిషియేట్ చేయకూడదు? కాకపోతే ఎవరికైతే ఆ పేదరికం ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఇవ్వండి. అది దానికి ఈట్రో ఏంటి పేదరికం అంటే? వైట్ కార్డు. ప్రభుత్వం కొన్ని ప్రామాణికాలు పెట్టింది కదా. అవును. సో ఒక్కొక్కళ్ళ విజన్ ఒక్కొక్కలాగా ఉంటుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏం చెప్పుకుంటాడు, నేను బిల్ గేట్స్ని తీసుకొచ్చాను కాబట్టి ఆంధ్రప్రదేశ్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్లు తయారయ్యారు. వాళ్ళు చాలా ఒక 6 పథకాలు తీసుకొచ్చారు, మహాలక్ష్మి. అవి ఇప్పుడు లేండి, ఇప్పుడు చంద్రబాబు అవి కొంచెం మీకు కంప్లీట్ చేసే విధంగా ఉన్నట్టున్నాయి కదా ఇక్కడున్న నాడు నేడుకి కానీ కొన్ని పథకాలకి. చంద్రబాబు నాయుడు గారు ఏమీ ఇవ్వని రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి నవరత్నాలు పథకాలు ఇచ్చారు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేదానికంటే నేను ఎక్కువిస్తా అంటున్నారు. రేపు పొద్దున జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు వస్తే చంద్రబాబు నాయుడు చెప్పేదానికంటే ఎక్కువిస్తారు. నువ్వేమీ ఇవ్వన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఇచ్చారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఇస్తున్నారు కాబట్టి నేను కూడా చాలా ఇస్తా అంటే జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఇంకా చాలా ఇస్తారనేది ప్రజలు అర్థం చేసుకోవాలి. ఒక సర్వే ఏదో చూసాను నేను నిన్న, ఇవాళ దాదాపుగా 39% ఆఫ్ ఓట్స్ అంటే
అదేంటి ఆంధ్రప్రదేశ్ జనాభాలో 39 నుంచి 40% మంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రిగా ఉండాలని కొంతమంది 39%. 39%. 34 ఎంతో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉంటే కూడా బాగానే ఉంటుందని చెప్పి, సరే పవన్ కళ్యాణ్ గారి గురించి ఆ తర్వాత మరి అది సింగిల్ డిజిట్స్లో ఉన్నాయనుకోండి, దాని గురించి మనం సో ఆ రకమైన కాంపిటీషన్ అయితే అటు టీడీపీ వర్సెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టిల్ రన్ అవుతుంది. మీరు ఎన్ని పథకాలు తీసుకొచ్చినా ఇంకా జనంలో నమ్మకం అయితే ఉంది. మీరు మాట్లాడినా లేకపోతే ఇంకొకళ్ళు వచ్చి మాట్లాడినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి టీడీపీకి ఆ రకమైన రెస్పాన్స్ అయితే ఇంకా ప్రజల్లో ఉంది. దాన్ని ముందుకు తీసుకువెళ్ళే ప్రయత్నం జరుగుతోంది. జనసేనతో కలిసో లేకపోతే బీజేపీతో కలిసో వాళ్ళు ముందుకు వద్దాం, మనం అధికారం చేజిక్కించుకుందాం అని వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. జనసేన ఓటు బ్యాంక్ పెరిగింది అంటున్నారు కదా. జనసేన ఓటు బ్యాంక్ పెరిగితే ఆ పెరిగిన ఓటు బ్యాంక్లో 70% టీడీపీ నుంచి వచ్చే ఓటు, 30% మాత్రమే వైసీపీ నుంచి కట్టిన ఓటు. సో జనసేన తినేది ఎక్కువ టీడీపీ ఓటు తింటుంది కానీ వైసీపీ ఓటు ఎక్కువ తినదు. సో దానివల్ల వైసీపీకి వచ్చిన డ్యామేజ్ ఏమీ లేదు. 2, పవన్ కళ్యాణ్ సామాజిక వర్గం ఓటర్లు లేదా పవన్ కళ్యాణ్ ఓటర్లు ఎవరైనా సరే పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయితేనే ఆ కూటమి ఓటేస్తారు. పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కాకపోతే వేయరు. ఇది రాసి పెట్టుకోండి.